ఈరోజైతే మనమైతే ఫస్ట్ కోడ్ అయితే చెప్తున్నాం. ఇప్పుడైతే చూడండి, మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మనమైతే ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ న్యూ ఫైల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఆప్షన్ అక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే అప్పుడైతే క్రియేట్ చేసిన చాలా కూడా. ఇప్పుడైతే నేనైతే ఫైల్ అక్కడ ప్లస్ సింబల్ ఫైల్లోకి వెళ్ళేసి మనమైతే ఇప్పుడు కావాల్సింది మనకి హలో డాట్ జావా ఏదైనా కానీ తీసుకునేటప్పుడు జావాకి అయితే ఇప్పుడు .java తీసుకోవాలి. నాకు అప్పుడే జావా ఉంది కాబట్టి ఇంకొక యాడ్ చేసిన. ఇవన్నీ ఫైల్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడం ఎలా తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తుండేది. ఇప్పుడైతే మనం న్యూ టర్మినల్ అయితే తీసేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేసే ముందు మనకి ఏ వర్షన్ ఉందో చెక్ చేసుకున్నాం. జావా వర్షన్ అయితే చెక్ చేసుకున్నాం. మన జావా వర్షన్ అయితే ఏదైతే చెక్ చేసుకున్నామో ఇప్పుడైతే వర్షన్ అని కొట్టేసుకున్నాం. కొట్టేసిన తర్వాత మనం అయితే ఎంటర్ ఇచ్చేసాం. ఎంటర్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇచ్చేసాం. మనం నెక్స్ట్ ఇంకోటి అయితే కంపైల్ చేస్తాం, జావా జావా వర్షన్ కొట్టేసిన తర్వాత మనకి ఇది కంపైల్ చేసేకి కోడ్ మనకి ఇది జావా డాట్ వచ్చేది చూడండి. ఇప్పుడైతే ఇదైతే వచ్చింది మన పీసీలో అయితే ఇదైతే ఉంది. మన విఎస్ కోడ్కి అయితే ఇదైతే యాడ్ అయింది. ఇప్పుడైతే మనకి జావా 17.0 అని ఉంది సంథింగ్. ఇదైతే మన దాంట్లో ఉంది జేడీకేతో వర్షన్. ఇవన్నీ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తుండేది. నెక్స్ట్ అంత క్లియర్గా మీకు అన్ని క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడైతే మనమైతే కోడ్ అయితే చేద్దాం. దానికి ముందు ఇంకో మాదిరి కూడా చేయొచ్చు. కోడ్ డైరెక్ట్గా కాకుండా కూడా మనం ఒక న్యూ టర్మినల్ తీసుకొని మన జావా దాంట్లోనే మన జావా అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లోనే చేయొచ్చు. మనం ఒక న్యూ టర్మినల్ అయితే క్రియేట్ చేద్దాం. కొత్త టర్మినల్ అయితే క్రియేట్ చేసేస్తాం. ఇప్పుడైతే చూడండి, ఇలా న్యూ టర్మినల్ తీసుకొచ్చిన తర్వాత మనమైతే రన్ అండ్ యాక్టివిటీ ఫైల్స్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా న్యూ టర్మినల్ అయితే తీసుకొని చేసేయచ్చు. ఇప్పుడైతే మనమైతే ఇదైతే జూమ్ చేసుకున్నాం. చేసిన తర్వాత మనకైతే షెల్ అని కొట్టాలి. JESHEL షెల్ అయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేద్దాం. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడైతే చెక్ చేసుకోవచ్చు. మన ఏదైనా ఒక సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ ఇప్పుడైతే చేయొచ్చు. మనమైతే ఇప్పుడైతే చేద్దాం. ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ ఇప్పుడైతే అడిషన్ అయితే చేద్దాం. 5+ వేసి ఏదో ఒక డిజిట్ అయితే మనం అయితే కంపైల్ చేద్దాం. ఇప్పుడైతే వచ్చింది చూడండి, మనకు ఆన్సర్ అయితే వచ్చింది 7. 5+ ముందు ప్లస్ చేసాం కదా, ఇప్పుడు మైనస్ అయితే చెక్ చేద్దాం. మైనస్ కూడా ఆన్సర్ వస్తుందో వచ్చేది. ఇప్పుడైతే మైనస్ అయితే 9 - 2 వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఆన్సర్ 7 అని వచ్చేసిందా. ఇప్పుడైతే మనమైతే ప్రింట్తో చేద్దాం. ప్రింట్ చేసిన తర్వాత మనమైతే బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయాలి. బ్రాకెట్స్లో మనం ఏదైనా ఒక డిజిట్ తీసుకుందాం. మనమైతే ఇప్పుడైతే 5 అయితే తీసుకుందాం. క్లోజ్ చేసిన తర్వాత మనకైతే సెమీకోలన్స్ అయితే ఇవ్వాలి. సెమీకోలన్స్ ఇచ్చిన తర్వాత మనమైతే ఎంటర్ క్లిక్ చేద్దాం. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం ఆన్సర్ వచ్చింది, ఇట్స్ ఎర్రర్ చూపిస్తుంది చూడండి మీరు కూడా. అక్కడ ఎర్రర్. మనమైతే నెక్స్ట్ అయితే ఇంకోటి అయితే చేద్దాం. ప్రింట్ ఏదైనా హలో ఏదైనా ఇద్దాం. ఏదైనా సెంటెన్స్ మాదిరి ఇవ్వండి కావాల్సింటే ప్రింట్. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసేసి మనమైతే బ్రాకెట్లో హెలో అని ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మనమైతే ఏమి ఇస్తుందో ఆన్సర్ చూద్దాం, మనం చెక్ చేద్దాం. డాట్స్ కూడా ఓపెన్ చేయండి, ఎందుకంటే డాట్స్లో వస్తుందో రాదో చూసుకోవచ్చు ఒకసారి. డాట్స్ ఓపెన్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేసి మనమైతే కంపల్సరీగా మనమైతే డాట్స్ అయితే ఇవ్వాలి, సెమీకోలన్ డాట్స్. ఓకేనా. మనమైతే ఇది కూడా ఎర్రర్ చూపిస్తుంది మనకి. నెక్స్ట్ అయితే న్యూ టర్మినల్ తీసుకుంటాం. న్యూ టర్మినల్ తీసుకొని మనమైతే ఇప్పుడైతే చేస్తాం. ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఒక స్టేట్మెంట్. ఇప్పుడు జావాలో ప్రింట్ ఏదైనా హలో వరల్డ్ ఏదైనా డిజిట్ కావాలంటే ప్రింట్తో కంపేర్ చేయాలంటే మనకైతే system.out.println ఇది ఇస్తే మనకైతే ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు హలో వరల్డ్ ఏదైనా ఒక నేమ్ కానీ ఏదైనా ఇస్తుంది. ఇప్పుడైతే system.out.println బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనమైతే సెమీకోలన్స్ కంపల్సరీ. సెమీకోలన్స్ అంటే అప్పర్ సెమీకోలన్స్ ఇప్పుడు ఇచ్చేది సెమీకోలన్ చేస్తే ఇప్పుడు కూడా చూపిస్తుంది రాంగ్ అని. మనం ఏదో ఒకటి తప్పు చేసినాం, అది తెలుసు. అక్కడ డాట్ అయితే కమా వచ్చింది. మనం చూడండి, ప్రింట్ దగ్గర కమా వచ్చింది. ఇప్పుడు మనమైతే డాట్తో చేయాలి. ఇప్పుడైతే చేద్దాం. షెల్ ఓపెన్ చేస్తున్నాం అంటే మీకు చెప్తున్న షెల్లో చేయాలంటే ఇలా అంతే. షెల్లో చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు సపరేట్గా చేయాలంటే మనం కంపల్సరీ మనం ఏ వర్డ్లో ఉన్నామో చూసుకోవాలి. మనం ఇప్పుడు సిస్టమ్ మళ్ళీ చేస్తున్నాం. మీకు మరీ చెప్తున్నాం, మీరు బోర్ కొడుతుంది అనుకోద్దండి. ఓకే, మీరు బేసిక్స్ నేర్చుకోవడానికి
ప్రింట్ ఎల్ఎన్. నేను అక్కడైతే ఏం చేసినా, ఏం తప్పు చేసినా కమ్మా వచ్చింది, మీకు ఎర్రర్ వచ్చిందని చూపించడానికి చేసిన. ఇలా కొంచెం ఎర్రర్ వచ్చినా కూడా మనకి ఆన్సర్ అయితే రాదు. చెప్తున్నా కదా, ఆన్సర్ అయితే రాదు. మనం కంపల్సరీ కోడ్ రన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి చూసుకోవాలి. సెమీకోలన్ పెట్టేద్దాం. చూడండి, మనకైతే ఆన్సర్ అయితే వచ్చేసింది హలో అని. మనం ఇచ్చినది ఏం బ్రాకెట్ లోపల హలో అని ఇచ్చినాం. మనం ఏదైనా ఆన్సర్ కావాలంటే మనమైతే క్లోజ్డ్ బ్రాకెట్ లోపల అయితే ఇవ్వాల్సిందే ఆన్సర్ అయితే మనం కంపల్సరీ. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే చేద్దాం ఒకటి system.out.println. ఇదే మనం ఏదైనా ఆన్సర్ కావాలంటే మనం కంపల్సరీ ఇదాన్ని తీసుకోవాలి. జేషెల్ ఇదే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తుండేది, ఇది కోడ్ రన్ చేసే కాదు. మీకు ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే చేసేద్దాం. ఏదో ఒక డిజిట్ అయితే ఇద్దాం. మనమైతే 6 అయితే ఇద్దాం. 6 క్లోజ్ చేద్దాం. సెమీకాలన్స్తో క్లోజ్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసేసి మళ్ళీ మనం డాట్స్ అదే సెమీకాలన్స్ అయితే ఇచ్చేసి రన్ కొడితే 6 మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ప్రింట్లో కూడా వచ్చేస్తుంది. ప్రింట్లో ఏది చేసిన ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది కోడ్ రన్ చేసే కాదు. ఎప్పుడైనా గుర్తుపడే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది కోడ్ రన్ చేసే కాదు. ఇప్పుడైతే మనమైతే న్యూ టర్మినల్ తీసేసుకున్నామా. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడైతే మనం ఇది హలో డాట్ జావాలో ఉన్నాం. ఇక్కడ కూడా ఒక సెర్చ్ చేస్తాను చూడండి. సిస్టమ్ ఇప్పుడు అక్కడ చేసినది జేషెల్లో ఇక్కడ కూడా చేయొచ్చు. మనం system.out.println కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత మనమైతే ఏం చేయాలంటే ఇక్కడైతే మనం ఇక్కడ రన్ అవుతుందో లేదో చూసుకోవాలి కోడ్. ఇక్కడ ఆల్మోస్ట్ నేను చెప్పలేను కాబట్టి మీరు ప్రతి క్లాస్ అయితే వినాలి. వింటేనే మీకు పూర్తిగా జావా అయితే మీరైతే నేర్చుకోగలరు. నేర్చుకోవాలంటే మీరు వినాల్సిందే కంపల్సరీగా. ఇప్పుడైతే ఇచ్చేస్తాను చూడండి. మీరు డాట్స్ ఓపెన్ చేసి హెల్లో అని ఇచ్చేస్తాను. ఇప్పుడు రన్ అవుతుందో లేదో మీరే చూసి తెలుసుకోండి. ఆల్మోస్ట్ మీకైతే అర్థమవుతుంది. మనం ఇప్పుడైతే కోడ్ అయితే రన్ చేద్దాం. కోడ్ రన్ చేయాలంటే మనం అక్కడ ఏమి ఇచ్చాము, హలో డాట్ జావా ఇచ్చేసాం. ఇప్పుడైతే హలో అని కొట్టేసి మనం JAA వేయాలి. ఇప్పుడైతే రన్ అవుతుందో లేదో చూడండి. కోడ్ మీరే చూసి చూడండి. ఎర్రర్స్ చూపిస్తాను, ఎందుకంటే ఇలా రన్ కాదు. అది ఊరికి ఎగ్జాంపుల్లో మనం జేషెల్లో చేసినాం. ఇలా చేయాలంటే వేరే మెథడ్ ఉంది. మనం అదైతే మళ్ళీ క్లాస్లో అయితే తెలుసుకుందాం. ఓకేనా, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ క్లాస్.